2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. మీరు కోడ్‌జ్ఞాన్ 2018లో మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది విద్యార్థులు మీ నుంచి పాస్ అవుట్ అయ్యారు అంటే ఈ కోర్సెస్ చేసి? సో అప్ స్కిల్లింగ్ వాళ్ళు ఉంటారండి, మాస్టర్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అండ్ ఓన్లీ ప్లేస్మెంట్స్కి వచ్చే వాళ్ళు బట్ అందరికీ 100 డేస్ కోర్సే కదా ఇంచుమించు? యా అందరికి 100 డేస్ కోర్సే. దాదాపు 15,000 ప్లస్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయ్యారు మీ దగ్గర నుంచి, గ్రాడ్యుయేట్ అయ్యారు. అండ్ అక్కడ నుంచి వాళ్ళకి ఎంతమందికి మీరు జాబ్ రూట్ చూపించగలిగారు? 3,800 ప్లస్ అండి. వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇప్పించారు. దట్స్ అమేజింగ్ కదా. అండ్ హైయెస్ట్ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి సాయిరామ్ గారు? మీరు ఒకవేళ ఈ బ్రిడ్జింగ్ కోర్సు చేసి ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మార్కెట్లోకి వెళ్తే ఇది చేయకుండా ఎలా ఉంటుంది, చేస్తే ఎలా బెటర్ అవుతుంది? మా దగ్గర వచ్చిన హైయెస్ట్ ప్యాకేజ్ 18 LPA అండి, 18 lakhs పర్ మంత్. యావరేజ్ వచ్చి 4 LPA, 4 lakhs per annum మినిమం. అంటే ఒక జాబ్ అయితే 33,000 పర్ మంత్. ఒక జాబ్ అయితే గ్యారంటీ ఇచ్చేస్తారు మీరు ఇంచుమించు. అంటే మీ ఇప్పుడు మనం అప్ స్కిల్ చేస్తున్నాము, 100 ఆపర్చునిటీస్ గ్యారంటీ ఇస్తున్నాము. రైట్. అప్ స్కిల్ చేసి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు ఇంకా తను ఈజీగా క్రాక్ చేయగలుగుతాడు. అవును. మైట్ బి 4 or 5 ఇంటర్వ్యూస్ లో ఫెయిల్ అయినా 6th ఇంటర్వ్యూలో ఈజీగా క్రాక్ చేయగలుగుతాడు. ఇప్పుడు మొన్ననే కొంతమంది కాలేజ్ ప్రొఫెసర్స్తో హెడ్స్తో మాట్లాడినప్పుడు చెప్పారు, మాకు తప్పడం లేదు, ఏఐ ఇవన్నీ మేము ఇంక్లూడ్ చేయకుండా కనుక ఇంజనీరింగ్ కోర్సెస్ పెడితే దాని డిమాండ్ తగ్గిపోతుందని చెప్పి. సో ఇండస్ట్రీలో అయితే ఒక చాలా ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏ కంపెనీస్లో మనకి గ్రోత్ అండ్ అలాగే హైరింగ్ జరుగుతున్నాయని సమాచారం ఉందండి రాబోయే ఇప్పటి నుంచి మేబీ నెక్స్ట్ 2-3 yearsలో? నెక్స్ట్ 2-3 years అంటే చాలా డ్రాస్టిక్ చేంజెస్ జరుగుతాయండి. అది మనం ఇప్పుడే చెప్పలేం. మనం ఇప్పుడు ఎట్లా అయితే ఏఐ గురించి మాట్లాడుకుంటున్నామో, రైట్, 2 years లో క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడుకుంటాం. అంటే ఏంటండి క్వాంటమ్ కంప్యూటింగ్? సో అంటే మీరు ఇప్పుడు హార్డ్ డిస్క్ చూస్తే 2 TB హార్డ్ డిస్క్ ఇప్పుడు ఇంత పామ్ సైజ్ లో ఉంటది. అది మైట్ బి ఒక ఈ సైజ్కి వచ్చేస్తుంది, ఈ స్పీకర్ సైజ్కి వచ్చేస్తుంది. సో డ్రాస్టిక్ చేంజెస్ వచ్చేస్తాయి అప్పుడు. అంటే మొత్తం అసలు మెకానిజమ్స్, జీవించే విధానం కూడా మారిపోతుంది. కంప్లీట్ చేంజ్ అవుతుందండి, కంప్లీట్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం టీబీస్ గురించి మాట్లాడుతున్నాం, టెరాబైట్స్, జీబీస్. మన ఫోన్లో 256 GB 128 GB ఇది మాట్లాడుతున్నాం. అవునా? రేపు నెక్స్ట్ 2 years లో అది 1000 GB లేదా అలా మాట్లాడతాం. అలా స్టోర్ చేసే కెపాసిటీ ఉండే ఫోన్స్ కూడా తయారైపోతాయి. అవునండి, ఫాస్ట్ గా. ఒకప్పుడు మన దగ్గర ఎంత నోకియా ఫోన్ లో లైక్ 4 GB అట్లా, అప్పుడు ఆ డేటా ఫిల్ అవుతుంది అంటేనే అమ్మో వీడు బీభత్సంగా వాడేస్తున్నా. ఇప్పుడు 256 GB తీసుకున్నా సరిపోవట్లా, మళ్ళీ గూగుల్ డ్రైవ్ ఏదో తీసుకుంటున్నాం, ఫుల్ అండ్ మెసేజ్ వస్తూ ఉంటుంది. అవును. సో అట్లాగే కంపల్సరీ 2 years లో చాలా డ్రాస్టిక్ చేంజెస్ వస్తాయండి. వాటిని బేస్ చేసి కంపెనీస్ హైరింగ్ జరుగుతాయి. అట్లా కాకుండా ఫ్రెషర్ మార్కెట్ చూసుకుంటే ఇప్పుడు ప్రెజెంట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో TCS, ఇన్ఫోసిస్, విప్రో ఇవి ఆల్రెడీ అనౌన్స్ చేసినాయి. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మేము అరౌండ్ 20,000 నుంచి 60,000 వరకు అనౌన్స్ చేసినాయి అనమాట, ఒక్కొక్క కంపెనీ ఇండివిజువల్ గా జాబ్స్ అంటే ఫ్రెషర్స్ తీసుకుంటాము అని చెప్పి. కరెక్ట్. అండ్ మరి మీరు వాళ్ళకి అనుగుణంగా ఎప్పుడైనా మీరు సంప్రదింపులు ఉంటాయా? అంటే వాట్ డు దే రిక్వైర్, వాట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ దే వాంట్? దాని రిలేటెడ్ ట్రైనింగ్ ఉంటుందండి. రీసెంట్ గా కాగ్నిజెంట్ జరిగింది. కాగ్నిజెంట్ ఆల్మోస్ట్ 17 members ప్లేస్ అయ్యారు మన దగ్గర నుంచి. TCS రాసున్నారు, ఇప్పుడే రిజల్ట్స్ రిలీజ్ అవుతున్నాయి. నార్త్ సైడ్ ఆల్రెడీ రిలీజ్ అయినాయి, సౌత్ ఇంకా రాలా, వెయిటింగ్. మన దేశంలోనే వీళ్ళందరినీ అబ్జర్వ్ చేసే మన దేశం కంపెనీలు వచ్చే పరిస్థితులు కనిపించట్లేదే. ఎప్పుడు కూడా వేరే MNCs కి మనం వర్క్ చేయవలసిన పరిస్థితులు, ఎక్సెప్ట్ ఇన్ఫోసిస్. ఇప్పుడు స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ బాగా వచ్చింది కదా. అవును. సో ఇట్ టేక్స్ అనదర్ 2-3 years. సో వాట్ కైండ్ ఆఫ్ స్టార్ట్అప్స్ ఆర్ వి విజువలైజింగ్ అండి? అంటే బేసికలీ టెక్ స్టార్ట్అప్స్ అంటారా? టెక్ స్టార్ట్అప్స్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ స్టార్ట్అప్స్ ఇవన్నీ బాగా వస్తున్నాయి అన్నమాట. అంటే ఎక్కడో మనం వేరే దేశాల్లో ఉండే వాళ్ళకి బ్యాక్ ఎండ్ వర్క్ చేయడం మాత్రమే కాకుండా మన ఓన్ టెక్ స్టార్ట్అప్స్ కి కూడా ఇప్పుడు ఒక అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రొడక్ట్ బేస్డ్ మీరు తీసుకుంటే అవి బస్, రెడ్ బస్ ఇవన్నీ హైదరాబాద్ బేస్డే కదా, తెలుగు స్టేట్స్ నుంచి. వాటిల్లో thousands of ఎంప్లాయీస్ ఉన్నారు. అవును. మన రోజు నిత్యం ర్యాపిడో ఒకటి. బట్ బేసికలీ మనం వాడే దైనందిన యాప్స్ లో చాలా వరకు భారతదేశంలో డెవలప్ అయిన ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఎకో సిస్టమ్ సిద్ధం అవుతుంది. అక్కడ వేరే దేశాల నుంచి వచ్చే వాళ్ళు కూడా మంచి ఇంజనీర్స్ కోసం చూస్తున్నారు.
అండ్ దానికోసం తెలుగు వారు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ గా యాపిల్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అదంతా ఇక్కడి నుంచే జరగాలి అని చెప్పి స్టార్ట్ చేశారు. అవును, 2 days బ్యాక్ న్యూస్ చూసాము, ట్రంప్ యాపిల్ వాళ్ళని మీరు అక్కడ చేపియొద్దు, ఇండియాలో అన్ని ఇక్కడే చేయాలి అని చెప్పి ఇచ్చారు. అవునవును. అండ్ బికాస్ ఇక్కడ స్కోప్ ఉంది కాబట్టి అన్ని ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మీరు లాస్ట్ టైం చెప్పారు మనం మాట్లాడినప్పుడు మన ఫస్ట్ ఎపిసోడ్లో దట్ పిల్లలకు కూడా బ్రిడ్జింగ్ కోర్సెస్, అంటే చిన్న చిన్న పిల్లలు కూడా ఇది తీసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. అసలు ఒక టెక్నికల్ ఒక అప్డేటెడ్ బెంట్ ఆఫ్ మైండ్ పిల్లలకు అలవర్చాలంటే ఏం చేయాలి సాయిరామ్ గారు? ఏం లేదండి, అంటే వాళ్ళు ఏమి సపరేట్ కొత్తగా నేర్చుకోని అవసరం లేదండి. ప్రోగ్రామింగ్ అన్నది వాళ్ళ రెగ్యులర్ ఏదైతే నాలెడ్జ్ ఉందో దాన్ని ప్రోగ్రామింగ్లో ఎట్లా చేయొచ్చు అన్న సింపుల్ ఎగ్జాంపుల్స్ చూపించాలి. ఫర్ సపోజ్ లాజికల్ థింకింగ్ని ప్రోగ్రామింగ్లో కన్వర్ట్ చేయడానికి మనం ఏదైతే 2+3 = 5 అంటామో దాన్ని ప్రోగ్రామింగ్లో రాయమంటాం. సో అట్లా స్లోగా చేస్తే ప్రతి స్టూడెంట్ నేర్చుకోగలుగుతాడు. అట్లా కాకుండా నువ్వు ప్రోగ్రామింగ్కి వచ్చావు కదా అని ఒకేసారి 1000 lines కోడ్ చూపించాం అనుకోండి, వాడు ఆబ్వియస్ భయపడిపోతారు. కరెక్టే కదా. మెయిన్ కాలేజెస్ లో అదే ప్రాబ్లం అవుతుందండి. ల్యాబ్స్ లో ఒకేసారి 1000 lines కోడ్ డిస్ప్లే చేసి దాన్ని నోట్ చేసుకోండి, లేకపోతే దాన్ని టైప్ చేయండి అంటారు. అవును. సో అక్కడ భయపడిపోతారు ఎక్కువ మంది. అవును, కాబట్టి స్కూల్ లెవెల్ నుంచే కరికులం లో ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ 6th class నుంచి స్టార్ట్ అయిపోయినాయి. ఐటీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు లేదు ఎప్పుడు ఐటీ అని సబ్జెక్ట్, అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది. సో అదొక చాలా మంచి పరిణామం. ఈ సంవత్సరం ఎంతమంది స్టూడెంట్స్ ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సాయిరామ్ గారు మీ కోడ్ జ్ఞాన్ కోర్సెస్ లో? మేము ఇప్పుడు ఈ ఇయర్ మాక్సిమం అట్లీస్ట్ ఒక 2000-2500 మెంబర్స్ ప్లేస్ చేయాలి అన్నది టార్గెట్ అండి. ఎలా చేస్తారు, ప్రాసెస్ ఏంటి మీ దగ్గర? అంటే మాకు దాదాపు 800+ కంపెనీస్ తో అసోసియేషన్ ఉందండి. ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే డ్రైవ్ జరుగుతుంది. ఇప్పుడు మనకి 2025 స్టార్ట్ అయ్యి అంత 4 months, 5th month జరుగుతుంది. May 20లో ఉన్నాము. సో ఆల్రెడీ 220 డ్రైవ్స్ వచ్చినాయి, మోర్ దెన్ 1 per day. అదే. సో అన్ని డ్రైవ్స్ జరుగుతున్నాయి కాబట్టి స్టూడెంట్స్ ని ప్రాపర్ గా అప్స్కిల్ చేసి మేము ఆ డ్రైవ్స్ పంపిస్తాం, వాళ్ళు ఈజీగా క్రాక్ చేస్తారు. ఇప్పుడు ఒకప్పుడు ఐటీ హబ్ అంటే బెంగళూరు అనేవారు, ఇప్పుడు కూడా అదే అంటారా, లేకపోతే ఐటీ హబ్ ఇప్పుడు హైదరాబాద్ కి మారిందని చెప్పుకోవచ్చా? కొంచెం వరకు, చాలా వరకు హైదరాబాద్కి వచ్చేసింది. ఇట్స్ యాక్చువల్లీ స్కేరీ మీరు అంటుంటే. కానీ ఒక టైంలో కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ బాగా మాట్లాడితే చాలు అనిపించేది. అక్కడి నుంచి ఇప్పుడు ఏఐ కొంచెం ఫెమిలియారిటీ ఉండి ఈ కోర్సెస్ కోడింగ్, జావా ఇవన్నీ వస్తే, పైథాన్ ఇవన్నీ, ఫుల్ స్టాక్ ఇవన్నీ కాకుండా మీరు అండం 2 నుంచి 5 సంవత్సరాల లోపు సీన్ మారిపోతుంది, క్వాంటమ్ కంప్యూటింగ్ లోకి వెళ్ళిపోతామని. మరి వాటికి ఏం కోర్సులు ఉంటాయో అప్పుడు ఆబ్వియస్ దాని రిలేటెడ్ తీసుకురావాలి ప్రోగ్రామ్స్. మీరు ఎలా అప్డేట్ అవుతుంటారు? మేము అంతే అండి, ఆర్టికల్స్, వైట్ పేపర్స్ బేస్ చేసి పిహెచ్డీస్. అంటే మీకు బేసిక్ వచ్చేసింది కాబట్టి మీరు అల్లుకుపోతారన్నమాట. అయితే అంతే, బేసిక్ స్ట్రాంగ్ ఉండాలండి. ఎవరికైనా ప్రోగ్రామింగ్ అన్నది బేసిక్ స్ట్రాంగ్ ఉండాలి, దాని నుంచే మనం ఏదైనా చేయొచ్చు. మీ స్టూడెంట్స్ లో బాగా మీరు ఎక్కువగా స్ట్రగుల్ అవుతున్న స్టూడెంట్స్ కి ఎలా గైడెన్స్ ఇస్తారు? స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు అన్నప్పుడు వాళ్ళు 6 months, 1 year, 1.5 year తర్వాత కూడా జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉంటారండి. ఏంటి డిఫరెన్స్ అన్నది చెప్తాను. మెయిన్ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ దగ్గర ఒకటి పోతుందండి. కొంతమంది టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంటారు, హెచ్ఆర్ రౌండ్లో ఎక్కువ ఫెయిల్ అవుతారు అనమాట. ఈ హెచ్ఆర్ రౌండ్ను వాళ్ళు చాలా లైట్ తీసుకుంటారు. హెచ్ఆర్ ఏముందిలే, జస్ట్ శాలరీ నెగోషియేట్ చేస్తారు, ఎప్పుడు జాయిన్ అవుతారని అడుగుతారు. కానీ అక్కడికి వెళ్ళాక ప్రతి హెచ్ఆర్ సేమ్ క్వశ్చన్స్ అడగరు. ఇప్పుడు టెక్నికల్ రౌండ్ అనుకోండి, 5 interviews ఫెయిల్ అయినా 6th interviewలో వాడు పాస్ అవడానికి రీజన్ ఏంటంటే ఈ 5 interviewsలో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారో చూసుకొని 6th interviewకి బాగా ప్రిపేర్ అవ్వచ్చు. అది కానీ హెచ్ఆర్ రౌండ్ అట్లా ఉండదు, క్యాజువల్ రౌండ్ టైప్ ఉంటుంది. ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క వేలో క్వశ్చన్స్ అడుగుతారు. అతను అడిగిన దానికి మనం ప్రాపర్గా ఆన్సర్ ఇవ్వాలి. ఆన్సర్ ఇచ్చే దాంట్లో తను హెచ్ఆర్ ఏం చెక్ చేస్తారు అంటే తిను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు, తిని యాటిట్యూడ్ ఏంది, తిని బిహేవియర్ ఏంది, తిన్ని తీసుకెళ్ళి నేను ఒక టీంలో పెడితే తిని టీంలో ఉండగలుగుతాడా లేదా, ఇవన్నీ కూడా నార్మల్ రెగ్యులర్ క్వశ్చన్స్ లో చెక్ చేస్తారు. అక్కడ ఫెయిల్ అయిపోతారు. ఆ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఫస్ట్ నుంచి ఉండాలి. అవును, ఆ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే మనిషి బ్రెయిన్ అవసరం, థింకింగ్ ఫ్యాకల్టీస్ అవసరం లేని పరిస్థితికి వెళ్ళిపోతున్నాం. మన కోసం ఎవరో ఆలోచిస్తారు, దే మేక్ చాయిసెస్, డెసిషన్స్. మన ఊరికే జాంబీలా తయారైపోతామని భయం పట్టుకుంది నాకైతే. ప్రతి చిన్న దానికి చాట్ జీపీటీని వాడితే అదే అవుతుందండి, అంతే అవుతుంది.
సో ఎక్కడో అక్కడ మనం మన సొంత ఫ్యాకల్టీస్ ని ఉండాలి. పదును పెట్టడానికైనా సరే కోడ్ గ్యాన్ కోర్స్ చేస్తే ఏ ఉద్యోగం చేయకపోయినా హ్యాపీగా మనకి లాజికల్ థింకింగ్ ఇంపాక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే బ్రతికిన రోజులు అవేర్నెస్ అండ్ పట్టుతో బ్రతకడమే జీవితం కాబట్టి. సో ఇవాళ టెక్నాలజీ అండ్ ఇలా కంప్యూటర్ ఇంజనీరింగ్ ఈ కోర్సెస్ లో ఉన్న వాళ్ళకి ప్లస్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కి మీ అమూల్యమైన సందేశం ఏంటి సాయిరామ్ గారు? ఎవరైతే బీటెక్ కంప్లీట్ అయ్యారో వాళ్ళైతే మా కంపల్సరిగా సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి అన్న జీలుంటే కాన్ఫిడెంట్గా కోడ్నానికి రావచ్చు. రైట్. ఓకే. ఎవరైతే ఇప్పుడు ఫైనల్ ఇయర్స్లో ఉన్నారో, థర్డ్ ఇయర్ అయిపోయి ఫైనల్ ఇయర్కి వచ్చారో, వాళ్ళు ఇప్పటి నుంచే ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్ట్రాంగ్గా నేర్చుకొని ప్రాపర్ రెజ్యూమ్ బిల్డింగ్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ మెయింటైన్ చేయటం, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటే ప్లేస్మెంట్స్లో, క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మంచి జాబ్స్ తెచ్చుకుంటారు, మంచి జాబ్స్ వస్తాయి. సో ఈవెన్ అక్కడ ఏదైనా హెల్ప్ కావాలి అన్న కోడ్నాన్ ఈవినింగ్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటే దాంట్లో జాయిన్ అవ్వచ్చు. అలాగా ఉద్యోగాల అన్వేషణలో లేని వాళ్ళు కూడా, పిల్లలు, యువత ముఖ్యంగా అప్గ్రేడ్ చేసుకోవాలి స్కిల్స్ని, ఇంకొంత టెక్నాలజీ అండ్ బేసికలీ కోర్సెస్లో ఇంట్రెస్ట్ ఉంది అని అనుకున్న వాళ్ళు కూడా ఇది అడిషనల్గా చేసుకుని పెట్టుకోవడం వల్ల దే జస్ట్ బ్లాసమ్ బెటర్. అండ్ ఆల్సో ఏ పని పాట లేని వాళ్ళు కూడా కోడ్ గ్యాన్ లో ఒక కోర్స్ చేయడం వల్ల తప్పకుండా ఒక పని పాట కల్పించుకోవచ్చు. రైట్. సో సాయిరామ్ గారు, మళ్ళీ మనం ఇలా ఇండస్ట్రీ రిలేటెడ్ టాపిక్స్ తో కలుద్దాం. అండ్ అలాగే విద్యార్థులకి చాలా విషయాలు మీరు తెలపండి, వాళ్ళు తెలుసుకుంటారు. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్తే.